వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక మంచి వార్త కాదు, అది చాలా బాధాకరమైనటువంటి వార్త. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన యూటర్న్ ప్రభుత్వంగా మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉన్నది. మరి ఒక నెల క్రితమే ఆల్రెడీ పుష్ప 2 సినిమాకు ఏదైతే సంధ్య థియేటర్లో జరిగినటువంటి సంఘటనలో భాగంగా మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, మరి ఏదన్నాడు, టికెట్ రేట్లు పెంచము, టికెట్ పెంచే ప్రసక్తే లేదు, అదేవిధంగా స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పి తగ్గేదే లేదు అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా యూటర్న్ చేసుకొని గేమ్ చేంజర్కు ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడం చాలా బాధాకరం. అదేవిధంగా మరి గత 1 ఇయర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు యూటర్న్ చేసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు గమనించాలా. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళను గల్లబట్టి అడిగేటటువంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవాలని చెప్పి